సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, అసెంబ్లీ టైగర్గా పేరుగణించిన వ్యక్తి, తెలుగంగ సృష్టికర్త, అర్జీని భగవద్గీత, ఖురాన్, బైబుల్గా భావించే మహనీయులు, బడులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు కట్టించిన ఘనత. ఆయన మాట ఒక శాసనం. రాజకీయాలకు విశ్వసనీయత, విలువలు తెచ్చిన ఘనత ఆయనదే. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన నైజం. నేడు మహనీయులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి. ఆయనే మహనీయులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి. నేడు మహనీయులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మకుటం లేని మహారాజు దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను శాసించిన ధీరశాలి ఆయన. తన రాజకీయ వ్యూహంతో కేంద్రంలో కాంగ్రెస్ హైకమాండ్కే ముచ్చెమటలు పట్టించిన ఘనపాటి. జిల్లా రైతాంగం కోసం ఆయన చేసిన కృషికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీర్తి కిరీటం ధరింపజేశారు. నెల్లూరు బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును చరితార్థం చేశారు. జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికీ ఆ కుటుంబానికి విధేయులుగా నడుచుకునే అభిమానులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వింటేనే రాష్ట్రంలో ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది నెల్లూరు. రైతుల కష్టాలు ఎరిగిన శ్రీనివాసులరెడ్డి వారికి అండగా నిలిచారు. తెలుగంగ ప్రాజెక్టును జిల్లాకు తీసుకురావడంతో పాటు దానిని ఎన్టీఆర్, ఎంజీఆర్లతో కలిసి రైతాంగానికి అంకితమిచ్చారు. సోమశిల నీటి సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సేవలు చిరస్మరణీయం. జిల్లాలో ఎక్కువగా డెల్టా ప్రాంతంలోని రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని 2 పంటల సాగుకు నీరందించే విధంగా చర్యలు తీసుకున్నారాయన. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డిని జిల్లాలోని ప్రతి రైతు తమ గుండెల్లో నింపుకున్నారు. రైతులు పడుతున్న సాగునీటి కష్టాలను గుర్తించిన నల్లపరెడ్డి ప్రాజెక్టుల సాధన కోసం నిత్యం పోరాటాలు చేసి రైతుల పాలిట పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకున్న నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రైతు బాంధవుడిగా నిలిచారు. ప్రస్తుత పెన్నా డెల్టా ఆధునీకరణకు 1987లో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన భౌతికంగా లేకపోయినా రైతుల గుండెల్లో అజరామరుడుగా నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి నిలిచిపోయారు. అందుకే నల్లపరెడ్డి పేరు శాశ్వతం చేశారు. గత ఏడాది అక్టోబర్ 27వ తేదీ నెల్లూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు నామకరణం చేయబోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నెల్లూరు బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును పెడుతూ తీర్మానాన్ని ఆమోదించింది. జిల్లా రైతుల కోసం కష్టపడిన దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజీ ఉన్నంత వరకు, చరిత్ర చెరిగిపోని వరకు బతికే ఉంటారు. నెల్లూరు బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెట్టడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రాజకీయ ప్రస్థానం మీకోసం. నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి వీర రాఘవరెడ్డి కుమారుడు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 1933 ఏప్రిల్ 30న జన్మించారు. విశాఖపట్నంలో BL పూర్తి చేసే సమయంలో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1961వ సంవత్సరంలో కోట సమితి అధ్యక్షుడిగా తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1972లో జనరల్ స్థానంగా ఉన్న గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1978లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి కోవూరు నియోజకవర్గాన్ని తన స్థానంగా శాశ్వతం చేసుకున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి 1983, 1985లో టీడీపీ తరఫున, 1989లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా అంతటా నల్లపరెడ్డి వర్గాన్ని సృష్టించుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ముఖ్యమంత్రులు టి. అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. రాజీ పడని రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా ఒక్కరోజు కూడా గైహాజరు కాకుండా అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు బ్యారేజ్ కి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెడుతూ కేబినెట్ తో ఆమోదింపజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా ప్రజలు, నల్లపరెడ్డి కుటుంబం, అభిమానులు జీవితకాలం రుణపడి ఉంటారనే చెప్పాలి. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి జిల్లా ప్రజలకు, రైతులకు చేసిన సేవలకు గుర్తింపు లభించింది. శ్రీనివాసులరెడ్డి భౌతికంగా లేకపోయినా బ్యారేజీ పేరుతో రైతుల గుండెల్లో గుర్తుండిపోయారు. ఇది జీవితంలో ఎవరూ మర్చిపోలేరు. నాడు గ్రామాల అభివృద్ధి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి పుణ్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన అభివృద్ధి చిరస్మరణీయం. నాడు మారుమూల గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించారు.
పక్కా గృహాలు, నేడు కోట, కోవూరులో ఉన్న కోర్టులు, మండల కార్యాలయం కాంప్లెక్స్లు, ఇలా ఎన్నో లెక్కకు రాని అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన మాట ఇచ్చారు అంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. ఎవరు అర్జీ ఇచ్చినా అది ఒక దైవ అర్జీగా భావించి బాధితుల సమస్యలు పరిష్కారం చూపి అర్జీకి రిప్లై ఇచ్చేవారు అంటే ఆయన నిబద్ధత ఏంటో అర్థమవుతుంది. నేడు మహనీయులు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా HN9 టీవీ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తోంది.